Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర అంటే శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఉగాది విశిష్టత గురించి, అసలు ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము అంటే అందరూ కలియుగం అని చెప్పేస్తారు, కానీ కలి యొక్క ప్రభావం ఏ రకంగా ఉందో, మనం ఎలా ఇబ్బందులు పడుతున్నామో అన్ని చూస్తూనే ఉన్నాము. ఇంకా ఏ రకంగా ఉండబోతోంది, ప్రస్తుతం మనం ఉన్న సంవత్సరం క్రోధినామ సంవత్సరము, రాబోయేది శ్రీ విశ్వవసు నామ సంవత్సరము. ఈ విశ్వవసు నామ సంవత్సరం ఎలా ఉండబోతోందో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్ అండి. అయితే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను అడగాల్సింది ఏంటో, అడగబోయేది ఏంటో. శ్రీ రామభద్రో విజయతేతరం. అందరికీ కూడా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభ ఆశయా శుభాకాంక్షలు. శుభ ఆశయా అంటే ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు తప్పకుండా నెరవేర్చుకునేటువంటి సమయం ఆసన్నమైందని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రారంభం చేద్దామమ్మా. తప్పకుండా అండి, ధన్యవాదాలు. నా తరపున, మా ప్రేక్షకుల తరపున మీకు కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఉగాది, మనం క్రోధినామ సంవత్సరంలో చాలా ఇబ్బందుల పాలయ్యాము, ఇప్పటి వరకు ఇంకా అవుతూనే ఉన్నాము. ఆఖరికి వచ్చినా కూడా ఇంకేదైనా మార్పు వస్తుందా అంటే మార్పు అయితే ఏమీ లేదు. కనీసం కొత్త సంవత్సరం రాబోతోంది, ఇప్పుడన్నా మా జీవితాల్లో మార్పు వస్తుందేమో అని చెప్పి ప్రతి ఒక్కరం అనుకుంటూ ఉంటాము. ఎలా ఉండబోతోంది ఈ విశ్వవసు నామ సంవత్సరం అనేది అందరికీ కూడా, ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి? మనకు ఉగాది అనగానే అమ్మ ఖచ్చితంగా పంచాంగం మారిపోతుంది, ఖచ్చితంగా మన అంటే రాత్రులు కూడా మారిపోతాయేమో, మన జీవితాల్లో మార్పు వస్తుందేమో అనుకుంటారు కదా. ఎలా ఉందనేది తెలియజేయండి. విశ్వావసునామ సంవత్సరము ప్రతిదానికి కూడా అర్థం ఉంటుంది. క్రోధీనామ సంవత్సరం అంటే దాని యొక్క ప్రభావం అందరూ కూడా దర్శించారు, అనుభవించారు. విశ్వావసు, విశ్వేషాం వసు యస్మాత్ విశ్వావసు అంటే విశ్వానికంతటికి కూడా సంపదనిచ్చేటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరం. ఎలాంటి సంపద? విద్యాధనం. అంటే అన్నిటికంటే గొప్పనైనటువంటిది ఏంటిదంటండి విద్యనంట. విద్యా దదాతి వినయం, వినయాత్యాది పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాధర్మం తతత్ సుఖం. అందరూ కావాల్సింది ఏంటిది? సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం కదా. అంతే కదా. కాబట్టి అలా మంచి విద్య ఉండడం ద్వారా అది బుద్ధి కావచ్చు, జ్ఞానము కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అన్నిటికంటే ఎవరెవరు ఏ ఏ సంపద కోరుకుంటున్నారు అలాంటి సంపద లభించేటువంటి సంవత్సరమే విశ్వావసు నామ సంవత్సరము. ఓకే, అంటే ఇంకా సంపద అనగానే ప్రతి ఒక్కరు విద్య ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరికి ధనమూలం ఇదం జగత్ ఉండబోతోంది. బ్రహ్మాండంగా ఉంటుంది. అంకెల గారడి కాదు, అకౌంట్లోకి వస్తాయి. అంటే ఏం చేయకుండా వచ్చేస్తాయా? అంటే ఊరికే కూర్చుంటే కాదు, ఎవరు మీ పనులలో నహి క్షణమపి తిష్టదు. అంటే ఒక క్షణము కూడా కూర్చోకూడదంట మానవుడు. నిరంతరము కూడా, అంటే నిరంతరం అంటే 24 గంటలు కాదు, తను చేసేటువంటి పనిని, తను చేసేటువంటి అదే లక్ష్యంగా పెట్టుకొని సాధన చేస్తే, ముందుగా ప్రధానంగా శరీరాన్ని కాపాడుకోవాలి, ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. శరీరమాధ్యం అంటే శరీరాన్ని రక్షించుకుంటూ తప్పకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ తన యొక్క పనులలో, ఉద్యోగము కానివ్వండి, వ్యాపారము కానివ్వండి, ఏ ఏ వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మీరు అనుకున్నటువంటివి ఎవరికి ఏ సంపద కావన్నో ఆ సంపద వచ్చేటువంటి సంవత్సరం. ఈ 5 సంవత్సరాల నుండి చాలా ఓపికగా ఉన్నారు. కరోనా నుండి 2 సంవత్సరాల ప్రభావం 3 సంవత్సరాలు చూపించింది. తర్వాత క్రోధీనామ సంవత్సరం తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం నెమ్మదిగా ఇప్పుడిప్పుడే, అంటే చివరిలో ఏంటంటే బాగా ఒత్తిడి ఉంటుంది అన్నట్టు. ఈ ఒత్తిడి నుండి బయటకు వచ్చి విశ్వానికంతటికి కూడా సంపదనిచ్చేటువంటి సంవత్సరమే. కాలం భగవత్ స్వరూపం కాబట్టి ఆ భగవంతుణ్ణి స్మరించడం ద్వారా, మీ కులదేవతను, ఇష్టదేవతను స్మరించడం ద్వారా మీ యొక్క పనిని నమ్ముకున్నటువంటి వారికి తప్పకుండా మీ యొక్క కార్యాల్లో నిమగ్నం కండి. వివాహాలు కావలసినటువంటి వారికి కూడా వివాహాలు అయితాయండి ఈ సంవత్సరం. ఖచ్చితంగా. వయసు వచ్చి కూడా చాలా ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల నుండి చాలా మంది అంటే వయసు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎందుకంటే చాలా మందికి మనం
చాలా సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నామండి. అసలు వివాహం అనేటువంటి తొందరగానే, ఎందుకంటే ఇంతకుముందు పూర్వం అలా ఉంటుండే, అనుకోగానే కొన్ని సంకల్పాలు సిద్ధిస్తుంటాయి అన్నట్టు. శివ సంకల్పం కదా వివాహం అనేటువంటిది. ఈ వివాహాలకు గొప్పనైనటువంటి సంవత్సరం సంవత్సరం ఎందుచేత అంటే మనకు వేదములో అరుణము అని ఉందండి. అరుణంలో గంధర్వ సంబంధమైనటువంటి ఒక మంత్రం ఉంటుంది. విశ్వావసు అనేటువంటిది వస్తుంది. వివాహంలో కూడా గంధర్వ స్థాపన, చివరిగా వివాహ సంబంధంగా అన్ని కార్యక్రమాలు అయిపోయినాక లాజహోమము ఇవన్నీ ప్రధాన హోమాలు అయిన తర్వాత గంధర్వ స్థాపనని 3 రోజులు చేస్తారన్నట్టు. విశ్వావసు గంధర్వరాజాయ నమః అని అంటారన్నట్టు. కాబట్టి ఆయనే అన్యోన్య దాంపత్యాన్ని కలిగిస్తాడు ఆ గంధర్వుడు. అందుకనే అప్పుడు ఆ సమయంలో ప్రత్యేకంగా ఆయనను ఆరాధిస్తారన్నట్టు. కాబట్టి వివాహం కావలసినటువంటి వారు తప్పకుండా ప్రయత్నం చేయండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమస్కారం చేసుకోండి, కులదేవతను నమస్కారం చేసుకోండి. ఈ సంవత్సరము మీరు అప్రయత్నంగా, అంటే ప్రయత్నం లేకుండానే వివాహం అవుతుంది. అంటే ప్రయత్నం లేకుండా అంటే బాగా శ్రమించిన అవసరం లేదు. అనుకొని ఒక సంబంధానికి వెళ్ళండి, తప్పకుండా కుదిరిపోతుంది, మంచి సులువుగా అవుతుంది ఈ సంవత్సరం. చాలా మంది వివాహాలు అయితే ఈ సంవత్సరం అసలు ఫంక్షన్ హౌస్ సరిపోవు, ఎవరు దొరకరు. పోనీలేండి, మళ్ళీ పాతకాలం లాగా ఇళ్ళ ముందర పందిర్లు వేసుకొని చేసుకుంటారు. ఆ రోజులు వస్తాయి, దేవాలయాలకు వచ్చి చేసుకుంటారు. ఓకే, ఇంకా అంతకన్నా మించింది ఏముంది, అవే కదా కావాల్సింది అమ్మా. అయితే ఇంకా ఇప్పుడు మనకు ఉగాది అనగానే పంచాంగ శ్రవణం అంటూ ఉంటారు. ఎందుకని ప్రత్యేకించి పంచాంగ శ్రవణం వింటేనే ఎంతో పుణ్యం అంటారు? ఎందుకని అంత పుణ్యం? ఉగాది దానికి ముందుగా యుగాది, యుగము ప్రారంభమైనటువంటి సమయం. మనకు ఆంగ్ల నూతన సంవత్సరం ఏంటిదంటే రాత్రి 12 తర్వాత జనవరి 1. ఎక్కువ కాలంలో మార్పు అనేటువంటిది ఉండదు, చీకటిగానే ఉంటుంది. ఇక్కడ ఏంటిదంటే అసతోమ సద్గమయ అన్నట్టు, అమావాస్య అంటే చీకటి నుండి వెలుతురులోకి వస్తున్నటువంటిది. చైత్ర శుద్ధ పాడ్యమి. మనకు యుగము ప్రారంభం అయినటువంటి రోజు అని అంటారు అన్నట్టు. అంటే యుగాది అనేటువంటి పదం. ఉగాది, ఉగా అంటే నక్షత్ర గమనము. మనకు ఎన్ని యుగాలు ఉన్నాయండి? 4. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. 4 యుగాలు బాగా చెప్పారు. మళ్ళీ 4 యుగాలలో ఒక్కొక్క యుగానికి ఇన్ని సంవత్సరాలను ఉంటాయి. కలియుగము 4,32,000 సంవత్సరాలు. మీరు అన్నారు కలియుగంలో ప్రభావం ఎలా ఉంటుంది అని. 4,32,000 సంవత్సరాలు కలియుగం అయితే కలియుగానికి రెండింతలు ద్విగుణీకృతం, అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. అందుకనే సముద్ర గర్భంలో కొన్ని ఆయుధాలు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మనిషి ఇప్పుడు 6 అడుగులు, అంత కాకుండా 7 అడుగులు ఉంటారనుకోండి. కానీ దీనికంటే రెండింతలు ఉంటుండే, 14 అడుగులు 15 అడుగులు ఉంటుండే ముందు ద్వాపర యుగంలో. అందుకనే ఇప్పుడు ఒక్కరు పట్టుకుంటే అప్పుడు ఒక్క ఆయుధాన్ని ద్వాపర యుగం నాటిది అంటారు. ఒక 2-3 కలిసి పట్టుకొని చూపించారు ఈ ద్వాపర యుగం నాటి ఆయుధము అని. ఇలా వయస్సు కూడా, ఆయుష్ ప్రమాణం కూడా రెండింతలు. శ్రీకృష్ణ పరమాత్మ 75 సంవత్సరాలైనా కూడా నవయవ్వనుడు అని వ్యాస మహర్షి చెప్పాడు. అంటే ఇంకా యవ్వన దశలోనే ఉన్నారు. అంటే ఆయుష్ ఇప్పుడు 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు 40 దాటిందంటే ఓల్డ్ ఏజ్. అంటే మనము కూడా అసలు షష్టి పూర్తి అని అంటాం కదా, 60 వరకు వచ్చినాక కూడా అలా ఉండొచ్చు. కానీ ఆహార ప్రభావము విహార ఇతాహార తత్విచార అన్నట్టు. అందుకనే 60 కాగానే 120. మానవుడి యొక్క కలియుగంలో కూడా ఆయుష్ ప్రమాణం ఎంత అంటే పూర్ణ ఆయుష్ 120 సంవత్సరాలు. శతమానం భవతి అని అంటాం కదా. 120లో సగం పూర్తయితే 60. సప్తతి 80 సహస్ర చంద్రదర్శనం చూస్తుంటాం. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. 12 లక్షల చిలుకు త్రేతాయుగం. 16 మనకు 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. అందుకనే రామచంద్ర స్వామి వారు దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ అంటే 1000 సంవత్సరాలు పరిపాలించారని చెప్పారన్నట్టు. కృతయుగానికి వచ్చేసరికి 17,28,000 సంవత్సరాలు, అంటే 4 ఇంతలు పెరుగుతూ ఉంటుంది. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మన్వంతరము. ఇలాంటి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగము. అంటే అప్పుడు మొత్తం అంతం కాదు. ఈ 4 యుగాలు చెప్పాను కదా, 4,32,000 సంవత్సరాలు, 8,64,000 సంవత్సరాలు, 12,96,000 సంవత్సరాలు, 17,28,000 సంవత్సరాలు. కృత త్రేత ద్వాపర కలియుగాలు.
ఈ 4 యుగాల్ని మనము కూడితే ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి 71 మహాయుగాలు, 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం. ఓ, మరి యుగం అంతం అంటారు కదా, యుగాంతం అని చెప్పి, అలాంటిది అదే ఎప్పుడు జరుగుతుంది? దీని గురించే చెబుతున్నాను. ఓకే. 71 మహాయుగాలు కలిస్తే ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి 71 మహాయుగాలు కలిస్తే మన్వంతరం. ఒక మన్వంతరము. ఇట్లాంటి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం. బ్రహ్మదేవుడికి ఒక కల్పం ఒక రోజు అన్నట్టు. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటిది? 7వది అయినటువంటిది వైవస్వత మన్వంతరే. 6 మహాయుగాలు అయిపోయినాయి. 7వది అయినటువంటి ఇంకా 7 మన్వంతరాలు ఉన్నాయి. ఇంకా ఎన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయో చూడండి. అవును అవును. కలియుగే ప్రథమ పాదే 1,28,000. ప్రథమ పాద అంటే 4 లక్షల. అవును, 4 లక్షల చిల్లర అన్నాం కాబట్టి అందులో ప్రథమ పాదం అంటే 1,00,000 కదమ్మా. అందులో ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటిది? 5,026. అంటే 4,32,000 కూడా పూర్తి కాలేదు. 32,000 కూడా పూర్తి కాదండి. 32,000లో 5,026వ సంవత్సరం. ఆంగ్ల ప్రకారంగా 2025. మళ్ళా అన్ని లక్షల అన్ని వేల సంవత్సరాలలో ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరం 5,126. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటిది? మనము అన్ని లక్షల అన్ని వేల సంవత్సరాల్లో మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం ఎంతండి? 100 సంవత్సరాలు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. కాబట్టి మానవ జన్మ వచ్చినందుకు, అందులో భారతీయుడిగా పుట్టినందుకు, అంటేనే ప్రకాశవంతమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు. ఇలాంటి ఇప్పుడు ఉగాది రోజు కూడా ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధిస్తామండి? ప్రత్యేక దేవత లేదు. దేవాలయానికి వెళ్ళి ఏ దేవాలయం అయినా సరే దగ్గరలో ఉండేటువంటి అంటే కాలాన్నే భగవత్ స్వరూపకంగా ఆరాధించడం. ప్రకృతిలో మార్పులు, ప్రపంచం లౌకికార్థం తీసుకుంటే పంచభూతాత్మకమైనటువంటిదే ప్రపంచం. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. అలాంటి ప్రకృతినే ఆరాధించడం. అలాంటి పంచభూతాలు కానివ్వండి, పంచాంగం కానివ్వండి, అట్లా విశేషంగా అన్ని లక్షల అన్ని వేల సంవత్సరాల్లో ప్రస్తుతం 5,126వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. దీనికి మానవుడు చాలా, ఇంకా నేను ఇక్కడ భూమి నుండి తీసుకువెళ్లాల్సింది చాలా ఉంది అని అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ వీటితోని జీవనం సాగిస్తూ ఉంటూ ఏమీ తీసుకెళ్ళడం. ధర్మానుగోగచ్చతి జీవ ఏకః. మనం చేసినటువంటి కర్మ, మనం చేసినటువంటి ధర్మం మాత్రమే మనం వెంబడి వస్తుంది. ఉగాది అనగానే పంచాంగ శ్రవణం, దాని గురించి. పంచాంగ పఠనం ఎవరు చేస్తారంటే మేము చేస్తాం. పంచాంగ శ్రవణం మేము అందరూ కూడా వింటారన్నట్టు. శ్రవణం అంటే వినడం, పఠనం అంటే చెప్పడం. ఈ పంచాంగ పఠనం అనేటువంటిది ప్రతి పంచాంగం మీద ఇప్పుడు చాలా పంచాంగాలు వచ్చాయి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పంచాంగం అన్నట్టు. పూర్వము ప్రతి పంచాంగం మీద ఒక శ్లోకం ఉంటుందండి. మీరు అసలు ముందుగానే మనం పంచాంగ శ్రవణాన్ని, పంచాంగ పఠనాన్ని చేయకూడదు. పంచాంగాన్ని ఉగాది రోజు పూజించిన తర్వాత అప్పుడు దేవాలయానికి కానీ వెళ్ళి మనం పంచాంగ శ్రవణం చేయాలని చెప్పారు. ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని, ప్రతి ఒక్కరు కూడా పంచాంగం మీద ఉంటుంది ఈ శ్లోకం, అందరూ చదువుకోవచ్చు. శ్రీ కళ్యాణ గుణావహం. కళ్యాణ గుణాలు వస్తాయంట. గుణం ఉంటేనే కదా మానవుడికి రూపం ఉంటే గుణము, గుణం ఉంటే జ్ఞానము, జ్ఞానం ఉంటే క్షమ ఉంటుంది, ఓపిక అంటాం కదా. క్షమాతత్వం అనేటువంటిది లభిస్తుంది ఈ పంచాంగ శ్రవణం ద్వారా. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం. రిపు అంటే శత్రువులంట. అందరూ శత్రువులు కాదండి, మనలో ఉంటారు. దృష్టిని బట్టే సృష్టి. మనలో ఉండేటువంటి శత్రు సంబంధమైనటువంటిది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు తొలగిపోతాయి. దుస్వప్న దోషాపహం. ఎంత బాగున్నా కూడా ఒకరి యందు మనకు అప్పుడప్పుడు జలసి, ఇలాంటివి అంటే మనకు సంబంధం లేకుండా కొన్ని వస్తుంటాయండి. ఇలాంటివి తొలగిపోతాయి. అందరూ మన వాళ్ళే కదా అనుకుంటే అయిపోతుంది కదా, మన వాళ్ళే కదా అన్నది, నేను నాది అనేటువంటిది. ఇలాంటివి ఈ దుస్వప్నాలు, చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయట. గంగా స్నాన పుణ్య విశేష ఫలదం. ఋషికేశో హరిద్వారో వెళ్ళి చేయలేం కదా. ఆ రోజు ఉగాది రోజు ఎవరైతే పంచాంగ శ్రవణం చేయడం ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళి సామూహికంగా వినాలి. గంగా స్నాన ఫలితం వస్తుంది. గోదాన తుల్యం రుణాం. ఒక గోవు మీద వెంట్రుకలు ఎన్ని ఉంటే
అన్ని జన్మలు తరిస్తాడంట మానవుడు గోదానం చేస్తే, ఓ. పూజించిన. అట్లా ఆ రోజు వినడం ద్వారా గోదానం చేసినటువంటి ఫలితం ఉంటుంది. మ్మ్. ఆయుర్వృద్ధిదముత్తమం. కొన్ని సందర్భాలలో ఏమి లేకున్నా సరే ఆరోగ్యం ఉంటే చాలు అనుకుంటాం. అవును. ఎంత సంపద ఉన్నా కూడా ఆరోగ్యం లేకుంటే వృధా. కాబట్టి అలాంటి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఆరోగ్యంగా ఉండడం ద్వారా ఆయుర్వృద్ధి జరుగుతుంది. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. వంశాభివృద్ధి జరుగుతుందండి. మనం ఒక్కసారి వివాహమైంది అని అంటే తనను చూసుకుంటాడు. ఎందుచేత తనతో సహా ఏమని కోరిక ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా, నా పిల్లలు తరతరాలు కూడా నేను ఎలా జీవించానో అలాంటి ధర్మ మార్గంలో జీవించాలి. అలా ఎప్పుడు కూడా తన పిల్లల గురించి తన కుటుంబం గురించి జీవిస్తారు. ఆ విధానంగా వంశాభివృద్ధి అంటాం కదా. ఆచంద్రార్కము సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం వంశాభివృద్ధి అవుతుందంట. నానా కర్మసు అంటే అన్నిటికీ కూడా నానా కర్మ సుసాధనం. ఒక ప్రయాణం చేయాలన్నా కూడా దుర్ముహూర్తము, ఒక ప్రయాణం చేయాలన్నా కూడా, ఏదైనా ఏ పని చేసినా, వివాహం చేసినా, గృహప్రవేశం చేసినా, వ్యాపారమైన ఏదైనా కూడా చివరికి ఏంటిది, ఉద్యోగానికి చివరికి పరీక్షలకు మనం ఈ మధ్య హాల్ టికెట్ చిట్టీలా చిట్టీలు కాదండి, హాల్ టికెట్స్ కానీ ఏదైనా కూడా అంటే మనం మామూలుగా తీసుకోవడానికి వెళ్దామన్నా కూడా ముహూర్తం చూసుకుంటారు, టైం ఉందా లేదా అని. ప్రతి చిన్న పని అంతే కదండి. వర్జ్యం ఉందా, దుర్ముహూర్తం ఉందా, రాహుకాలం ఉందా, ఇవన్నీ కూడా కాలం భగవత్ స్వరూపం. అలా నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఆ రోజు ఒక్కరోజు వినడం ద్వారా సంవత్సరం అంతా కూడా ఫలితము లభిస్తుంది అని చెప్పారన్నట్టు. అంత గొప్పనైనటువంటిది పంచాంగ శ్రవణం. మామూలుగా అంటే పంచాంగ శ్రవణం అనగానే మనకు ఎలా ఉండబోతుంది, ఏ పంటలు పండుతున్నాయి, ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని చెప్తారు కదా. ఎలా ఉండబోతుంది, ఏ రంగాల వాళ్ళకి ప్రత్యేకించి బాగుండబోతుంది? అందరికీ బాగుంటుంది అని చెప్పారు కానీ అది అంటే అందరికీ బాగుండడం ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. అంటే కొంతమందికి ఒక మోతాదులో, కొంతమందికి చాలా బాగుంటుంది, అలాంటివి ఉంటాయి కదా. అవునమ్మా, అందుకనే ఆ రోజు ఇప్పుడు చెప్పకూడదు అది. ఆ రోజు తెలుసుకోవాల్సినటువంటి విషయం. మీరు ఇంకా ఉగాది రోజు ఆ రోజే దానికి పంచాంగానికి పూజ చేసి ఆ రోజు మాత్రమే రాశి ఫలాలు కానివ్వండి, నవనాయకుల ఫలాలు కానివ్వండి, గ్రహణాలు కానివ్వండి, మేష సంక్రమణం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సంక్రాంతి పురుషుడు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు చెప్పాల్సినటువంటి. కానీ మనం ఈ రోజు చెప్తేనే కదా ఆ రోజు వింటారు వీడియోలో. అంటే ఆ రోజు చేయాల్సినటువంటి కర్మాచరణ అంటే ఉగాది రోజు ఉదయం చేయవలసినటువంటి ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకుందాం. తప్పకుండా. ఏంటండి ఇంతకు ఆచరణ ఏం చేయాల్సి ఉంటుంది అందరూ కూడా? ఆ రోజు ప్రధానంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలండి. కష్టమే. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడము, తర్వాత ఉగాది పచ్చడి, శ్రీరామనవమి పానకం, కళ్యాణం. శ్రీరామనవమి కళ్యాణం ఈరోజు ఎందుకు చేస్తారు? అందరికి శ్రీరామనవమి అంటే గుర్తుకొచ్చేది ఏంటిది? కళ్యాణము. ఉగాది అంటే పచ్చడి గుర్తొస్తుంది. ఓకే, ఇలా వచ్చారా మీరు? ఉగాది అంటే ఉగాది పచ్చడి, షడ్రుచుల కలయిక. శ్రీరామనవమి అంటే స్వామివారి కళ్యాణం. ఎవరైనా సరే పిల్లవాడి దగ్గర నుండి వృద్ధుల వరకు, జ్ఞాన వృద్ధుల వరకు, వయోవృద్ధులు అనకూడదు, భారతీయులంతా కూడా జ్ఞాన వృద్ధులు అంట. ఎందుకంటే 70-80 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ రోజు పనిచేస్తున్నటువంటి వారిని చూస్తున్నాం మనం, రైతుల్ని. 90 సంవత్సరాల వరకు కూడా పనిచేస్తున్నారు. ఆ విధానంగా ఆ రోజు ప్రధానంగా ఉగాది పచ్చడి అంటారు, ఉగాది ప్రసాదం. ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తానికి లేచి అభ్యంగనం అనకూడదు, తైలాభ్యంగ స్నానం అంటే మంచి నువ్వుల నూనె ఏదైతే ఉందో శరీరానికి పట్టించి శిరస్నానం చేయాలి, తైలాభ్యంగ స్నానం చేయాలి. ఆ తదుపరి ఖచ్చితంగా మిగతా రోజులలో మీరు నూతన వస్త్రాలు వేసుకోండి, వేసుకోకపోండి, ఉగాది రోజు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా పిల్లల నుండి పెద్దల వరకు తక్కువలో కొనుక్కోండి, నూతన వస్త్రాన్ని ధరించాలి. ఖచ్చితంగా ధరించాల్సిందే. ఇది ఆర్డర్, రిక్వెస్ట్ కాదు. అంటే ఈ రోజు వస్త్రానికి లోటు లేదు భారతీయ జీవన విధానంలో. అంటే ఒక రోజు పూట గడవని వాళ్ళు కూడా ఉంటారు, అటువంటి వారు లేరండి. అలా నూతనంగా ఆ రోజు అంటే అలా పూట గడవనటువంటి వారు కూడా ఏదో రకంగా తీసుకుంటారు తప్పకుండా. అలా లేరమ్మా, ఈ రోజు భారతదేశం ఆ పరిస్థితి లేదండి. బద్దకించి గానీ భారతదేశం సుసంపన్నంగా తయారవుతుంది. మిగతా వాటికి అన్నిటికీ ఖర్చు పెడుతున్నారు. 20,000 పెట్టి ఫోన్ కొంటున్నారమ్మా, 10,000 పెట్టి కొంటున్నారు. 500కి ఏముందమ్మా, 600కి ఏముంది.
అలా నూతన వస్త్ర ధారణ, తర్వాత ప్రధానంగా ధ్వజారోహణము. ఇంటికి కులదేవతను, ఇష్టదేవతను నమస్కారం చేసిన తర్వాత తల్లిదండ్రులకు మాతృదేవో భవ, పితృదేవో భవ అనుకుని తప్పకుండా పాదాలకు నమస్కారం చేయాలండి ఆ రోజు. కనీసం మనస్ఫూర్తిగా మనహ తిరిగి నమః అవుతుంది కదా, అలా వారు ఎక్కడున్నా కూడా ఒక్కసారి వాళ్ళే ఇచ్చారు కదమ్మా ఈ శరీరాన్ని, కాబట్టి వాళ్ళ రుణం మనం ఏమి చేసినా కూడా తీర్చుకోలేం. కాబట్టి వాళ్ళకి ఒకటే సాష్టాంగ ప్రణమ్య అన్నట్టు వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఆడవాళ్ళు అయితే పంచాంగం 5 అంగాలు నమస్కారం చేసుకున్న తర్వాత ధ్వజాన్ని తప్పకుండా ఇంటికి ఆ రోజు ధ్వజస్థాపన చేయాలని చెప్పారన్నట్టు. ధ్వజారోహణం, ధ్వజస్థాపనం. అది కూడా సూర్యుడు ఉదయిస్తున్నటువంటి వర్ణం ఏంటిదండి? ఎరుపు. ఎరుపులో అదొక రంగు ఉంటుంది, కపివర్ణం అని అంటాం. కపిల గోవు అంటే నల్ల గోవు అని వస్తుంది. తర్వాత కపివర్ణం అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు కొంచెం మనకు ఆరెంజ్ ఉంటుంది కదమ్మా, అది విజయానికి సంకేతం. అలా కొంతమంది శ్రీకారం అని, ఓంకారం అని, స్వస్తికి రాసి కూడా పెడుతూ ఉంటారు. ధ్వజారోహణం జెండా తప్పకుండా అది విజయానికి, సంవత్సరం అంతా కూడా నాకు విజయం కలగాలి అని అలా ఉంచి, కాలం భగవత్ స్వరూపం కాబట్టి నాకు మంచి కాలం, మంచి టైం, అందరికి కూడా టైం రావాలి అంటుంటాం కదా, ఇలా సంవత్సరం అంతా కూడా మంచిగా గడవాలి అనుకుంటాము. ఇక ప్రధానంగా మనము షడ్ రుచులు అక్కడే వస్తుంది అన్నట్టు. సుఖము, దుఃఖము ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా, ఎప్పుడు సుఖంగా ఉండము, ఎప్పుడు దుఃఖంగా ఉండము. ఒక క్షణంలోనే చేంజ్ అయిపోతూ ఉంటాయి, మాయ ఆవాహన అవుతుంటుంది. ఎవరో వస్తారు, నచ్చని వారు. ఆ విధానంగా ఈ షడ్రుచులకు సమ్మిళితంగా నింబ కుసుమ అంటే అప్పుడే ఈ వేప పువ్వు, చిగురించినటువంటి వేప పువ్వు వస్తుందండి. ఆ వేప పువ్వు అని ప్రధానంగా చెప్పారు. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ, ఈ శ్లోకం చెప్పుకోవాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ అని చెప్పేసి, శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ నింబ కుసుమ భక్షణం అంటే ఈ ఈ మధు అంటే వేప పువ్వు అని నింబ కుసుమ అని చెప్పారు. మధు, తర్వాత ఆమ్ల, కఠు. మధు అంటే మధురం. రోజు కూడా మనం అన్నంలో ఏంటిది తప్పకుండా తీపి తిననంట, ఒకేసారి అయినా కూడా మధురమైనటువంటిది. ఆమ్ల అంటే అప్పుడే నూతనంగా వచ్చేటువంటి కొత్త బెల్లం వస్తుంది కదండి, కొత్త బెల్లము, కొత్త చింతపండు, తర్వాత మనకు వేప పువ్వు, మిరియాలు, కారం, మిరియాలు, తిక్త అంటే మామిడి వగరు, తిక్త, లవణం, సైంధవనం అలా వేసుకొని తప్పకుండా, ఇంకా మిగతా అవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేస్తున్నారు అన్నీ కూడా. ఇవి ప్రధానంగా ఇదేంటిదంటే ఆ ఉగాది రోజు ఒక్కరోజే కాదు, వసంత శరత్ ఋతువులు ఏవైతే 2 ఋతువులు ఉన్నాయో, యమ అంటే కొన్ని అనారోగ్య సంబంధంగా ఋతువులో మార్పిడి వచ్చి బాగా ఎండలు ఉంటాయి కదండి, ఆ శరద్ ఋతువులో కూడా కొన్ని వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ రోజు ప్రారంభం చేసి కనీసం 1 నెల రోజులు లేదు, కనీసం 10 రోజులన్నా కూడా ఇది ఒక ఔషధం అని చెప్పారన్నట్టు. అలా తీసుకోవడం ద్వారా తీసుకోవచ్చు. అంటే తాగకూడదండి, అంటే కొన్ని ప్రాంతాలను బట్టి ఒక్కొక్క రకంగా చేస్తుంటారు కదా. ప్రధానంగా ఇవే చెప్పినటువంటిది 6 రుచులు. ఈ 6 రుచులు రోజు కూడా మనం తీసుకోవాలి. తీసుకోవడం ద్వారా శరీర దృఢత్వం అనేటువంటిది వస్తుంది. నింబ కుసుమ భక్షణం ఏదైతుందో అక్కడ ప్రధానంగా వేప పువ్వు అని చెప్పారు. ఈ విషయాలు ఏవైతే మన పెద్దలు మహర్షులు అంతా కూడా దర్శించి చెప్పారు కాబట్టి ఇవి తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాలు చాలా చెప్పారు. తప్పకుండా ఈ విషయాల్ని అంటే మధు అంటే రోజు కూడా ప్రసాదంలో మధురం ఉండాల్సిందే. మధు, ఆమ్ల, కటు, తర్వాత కారము, సైంధలవనము ఇవన్నీ కూడా కలిపినటువంటి ఆ నింబ కుసుమ భక్షణం ఉగాది పచ్చడిని తీసుకోవాలని చెప్పారు. ధన్యవాదాలండి. జై శ్రీరామమ్మ.